శుభ సాయంత్రం. ఈరోజు మా ఈవినింగ్ టిఫిన్ తప్పల రొట్టి. మా సైడ్ ఇలాగే అంటారు, మరి వేరే వేరే ప్లేసెస్లో ఏమంటారో నాకైతే తెలీదు. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. కావాల్సినవి బియ్యం పిండి, రైస్ ఫ్లోర్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చి శనగపప్పు, దీంట్లోకి ఉప్పు, కారం, తగినంత ఉప్పు కారం యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, చిల్లీ, బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అన్నీ కలిపి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక ఇలా ఉంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా గిన్నెలో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నది ఇలా చేసుకొని ఇందులో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక దీన్ని స్టవ్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కాలనివ్వాలి, బోత్ సైడ్స్ కాదు, వన్ సైడ్ మాత్రమే కాలనివ్వాలి. అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. వన్ సైడ్ మాత్రమే కాల్చాను. సో ఇప్పుడు దీన్ని ఇలా బయటికి తీసేసుకుందాము. వేడివేడిగా స్పైసీ అండ్ టేస్టీ తపాల రొట్టి రెడీ అయిపోయింది. ఇందులోకి మీకు కావాలంటే కొత్త ఆవకాయ నంచుకోవచ్చు, లేకపోతే ఉల్లికారమైనా నంచుకోవచ్చు.